నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము మెడికల్ ఆస్ట్రాలజీ అనే వీడియోలు ఆరంభించినాము. ఇందులో 3 భాగాలు అయిపోయినాయి. ఇది 4వ భాగం. ఇక్కడ ఒక జాతకాన్ని బట్టి ఆ వ్యక్తికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయా లేవా, మెంటల్గా ఏదన్నా ప్రాబ్లం ఎదుర్కొంటారా లేదా అనే విషయాన్ని ఎలా గుర్తించాలనే విద్య ఈ వీడియోలో తెలుసుకుందాం. జాతక కుండల్లో ఏ గ్రహాల కలయిక వలన ఈ జాతకులు మెంటల్గా డిస్టర్బెన్స్ అవుతారు, అంటే మానసికమైన వ్యాధులు ఉంటాయి అనేది ఎలా చూడాలో చూద్దాం. ఇక్కడ మీకు జాతకం ఇచ్చాను చూడండి. ఈ జాతకము ఒక స్త్రీది. ఈ జాతకం ప్రకారము ఈ జాతకుడిది ధనుస్సు లగ్నం అయింది. చూడండి, లగ్నంలో ఎవరున్నారు? గురువు లగ్నాధిపతి ఉన్నాడు. అయితే ఆ లగ్నాధిపతితో పాటు రాహు ఉన్నాడు. లగ్నంలో గురు చండాల యోగం అనేది ఏర్పడింది. అంటే లగ్నము అంటే మనకు తల భాగానికి సంబంధించింది. తలలోని మెదడు, తల భాగానికి సంబంధించినది. ఇక్కడ లగ్నం పాడైంది కాబట్టి జాతకుడు అనారోగ్యాలు పొందే అవకాశం ఉంటుంది. తలకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి ఇద్దరు పాడైనారు. ఇదే జాతకంలో మనస్సుకు కారకుడు చంద్రుడు కదా. మనం ఏదైనా కానీ మన కోరికలు కానీ అభిరుచులు కానీ మనస్సు మీదనే ఆధారపడి ఉంటాయి. మనస్సు ఎలా చెబితే అలా ప్రవర్తిస్తాం. మానవ జీవితంలో మనస్సు చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ చంద్రుడు బాగలేకపోతే ఆ వ్యక్తి మానసికంగా తృప్తిగా ఉండడు. అలాగే ప్రశాంతమైన జీవితం ఉండదు. మనస్సు చాలా ముఖ్యమైనది. చంద్రుడు బాగుంటే ఏవీ లేకోకుండా ఆ జాతకునికి మానసికమైన ప్రశాంతత బాగా ఉంటుంది. ఆనందంగా ఉంటాడు. మనం ఆనందపడాలన్నా, దుఃఖపడాలన్నా, బాధపడాలన్నా, ఏదేదో ఆలోచించాలన్నా ఇవన్నీ మనసు మీదనే ఆధారపడి ఉంటాయి. ఈ జాతకంలో చూడండి, ఈ లగ్నానికి చంద్రుడు పాపైతాడు, అష్టమాధిపతి. ఈ అష్టమాధిపతి వ్యయస్థానం వృశ్చికంలో నీచపడ్డం జరిగించుండండి. అంటే చంద్రుడు పూర్తి చెడిపోయినాడు. 12వ స్థానంలో ఈయన నీచపడ్డము జరిగింది చంద్రుడు. ఈ చంద్రుడు మళ్ళా శని నక్షత్రంలో కూడా ఉన్నాడు. చూడండి, శని ఈ లగ్నానికి 2, 3వ స్థానాధిపతిగా పాపైనాడు. ఈ జాతకంలో శని 2, 3వ స్థానాధిపతిగా వృషభ రాశిలో ఉండి 7వ దృష్టితో 8వ స్థానాధిపతి అయిన చంద్రుని చూస్తున్నాడు. 3వ దృష్టితో కర్కాటక రాశిని, చంద్రుని యొక్క స్థానాన్ని కూడా చూసి పాడు చేస్తున్నాడు. అంటే మనస్కారకుడైన చంద్రుడు శని వలన కూడా చెడిపోయినాడు. కాబట్టి వేవరింగ్ మైండ్ కూడా ఉంటుంది. ఈ విధంగా మనము జాతక విశ్లేషణలో ఇది గమనించాలి. ఈ గురువు లగ్నాధిపతి కూడా శుక్ర నక్షత్రంలో ఉండడము, ఈ శుక్రుడు ఈ లగ్నానికి 6వ స్థానాధిపతి కావడం జరిగించింది. 6వ స్థానం అంటే రోగస్థానం కదా. కాబట్టి రోగస్థానంలో ఉండడం వలన లగ్నాధిపతి శుక్రదశలో ఈ జాతకురాలకి మానసికమైన సమస్యలు అనేకం వచ్చాయి. ఈ మానసిక సమస్యలతో చాలా ఇబ్బందులు పడింది. మెంటల్గా ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. ఓ రకంగా తిక్కగా ఏదో తెలియకోకుండా మాట్లాడడము లేదా పిచ్చి చేష్టలు చేయడము కూడా జరిగింది. ఈ విధంగా మనస్సు దెబ్బతింటుంది, మానసికమైన ఇబ్బందులు ఉంటాయంటే ఈ విధంగా జాతక పరిశీలన చేసి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ లగ్నము పాడైంది, లగ్నాధిపతి పాడైనాడు, అది తలకు సంబంధించినది. అలాగే చంద్రుడు మనస్కారకుడు, చంద్రుడు పాడైనాడు. ఈ లగ్నానికి అష్టమాధిపతి,
చంద్రుడు నీచపడ్డం జరిగింది, శని చేత చూడబడ్డం కూడా జరిగింది. కాబట్టి మానసిక ఇబ్బందులను ఇది సూచిస్తుంది. లగ్నాధిపతి 6వ స్థానాధిపతి శుక్ర నక్షత్రంలో ఉండడం వల్ల శుక్రదశ ఆరంభంలో చంద్ర అంతర్దశలో ఈ జాతకులకు మానసికమైన ఇబ్బందులు బాగా ఎక్కువైనాయని మనం చెప్పచ్చు. అలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెడికల్ ఆస్ట్రాలజీలో ఇంకా చాలా అనారోగ్యాలకు సంబంధించిన వీడియోలు కూడా చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ బాగా జాగ్రత్తగా గమనించండి. మీ జాతకంలో ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇది మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా కాస్త నాలెడ్జ్ పొందుతారు. ఇక మీలో ఎవరైనా కానీ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం కానీ లేదా వాస్తు కానీ నేర్చుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆన్లైన్లో జ్యోతిష్యానికి సంబంధించిన పుస్తకాలు కావాలన్నా మీరు మా నంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. నమస్తే.